ఓకే. చూడండి 14 మార్కర్స్ ఉన్నాయి. ఇవి 14 చాలా ఇంపార్టెంట్. హెల్త్ స్పాన్ అంటారు. హెల్త్ స్పాన్ అంటే ఏంటి? మనం చనిపోయేంత వరకు కూడా ఎనర్జీగా ఉంటాం, హెల్తీగా ఉంటాం, టాబ్లెట్ల మీద డిపెండ్ అవ్వకుండా, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండటమే హెల్త్ స్పాన్ అంటారు. అదే లైఫ్ స్పాన్ అంటే ఎన్నాళ్ళు బతుకుతాం మనం ఎవరికి చెప్పలేం కదా! మనందరం ఎక్స్‌పైరీ డేట్ ఎప్పుడో తెలీదు. రేపటి దాకా ఉంటామా? 10 ఏళ్ల దాకా ఉంటామా? ఎవరికీ తెలీదు. కానీ హెల్త్ స్పాన్ చాలా ఒక 80, 90% మన చేతుల్లో ఉంది. మనం ఫాలో అయ్యేదాంట్లో. ఫస్ట్ ఏం చూడాలి మనం చూసుకోవాలి. మన వెయిట్, వేస్టేజ్ ఎంతుంది? ఎంతుండాలి? యాస్ పర్ హైట్ ఉండాలి. 5 అడుగులుంటే ఎంతుండాలి? 50 కేజీ. అది 5 ½ ఉంటే ఒక 60 ఏసుకోండి. 60, 65. 6 అడుగులుంటే 75, 80. హైట్ ఎంత? వేస్ట్ సైజ్ ఎంత ఉండాలి? హాఫ్ ఆఫ్ హైట్ ఇంచెస్. 5 అడుగులు అనుకోండి. అంటే ఎంత హైట్ ఎంత? 60 ఇంచెస్. నడుము సైజు 30 ఉండాల. 30 సైజ్ ప్యాంట్ వేసుకోవాలా. అదే మనం 35 వేసుకుంటాం అంటే ఏంటి? బెల్లీ ఫ్యాట్ ఉన్నట్లు అనమాట. పొట్ట ఉన్నట్లు. బ్లడ్ ప్రెషర్ ఎంత ఉండాలి? 90/60 టు 120/80. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్. చాలా మంది అంటారు 40 ఇయర్స్ వాళ్ళకి ఇది, 60 ఇయర్స్ వాళ్ళకి పర్వాలేదు 130, 90 ఏం కాదు. బెస్ట్ 90/60 నుండి 120/80 లోపు ఉండాలి. నెంబర్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్. ఏం ఉండకూడదు, ఉండాలా ఉండకూడదా? హెల్త్ ఇష్యూస్ ఉండకుండా ఉండాలి మన లైఫ్లో. టాబ్లెట్ లేకుండా గడపాలా. ఈ మూడు హెల్త్ ఇష్యూస్. ఓవర్ వెయిట్ ఉంటే ఒక ఇష్యూ, పొట్ట ఉంటే ఒక ప్రాబ్లం, బ్లడ్ ప్రెషర్ పెరిగితే ఒకటి, టాబ్లెట్లు వేసుకుంటే ఒకటి. నెక్స్ట్ ఏంటి? ఓకే. ఈ హెల్త్ ఇష్యూస్ ఏంటి చూడండి. కొలెస్ట్రాల్ ఉంటాం, ఫ్యాటీ లివర్ ఉంటాం, థైరాయిడ్ ప్రాబ్లం, డయాబెటీస్, ఆ తర్వాత డి విటమిన్ తక్కువ ఉంటాం, B12 తక్కువ ఉంటాం, ఇన్సులిన్ రెస్. ఈ 10 ప్రాబ్లంలు ఇంపార్టెంట్. ఈ 10 ఎలాగో తెలుసా? ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకోండి. ఈ 10 చాలా ఇంపార్టెంట్, బేసిక్ అన్నమాట. మీరు ఒక 3 బెడ్రూమ్ ఫ్లాట్ కొంటున్నారు అనుకోండి. కొత్త ఫ్లాట్ ఒక చెన్నైలో 1.5 crores అవుతుంది. సరే మీకు ఒక 1 crore కొనుక్కోవాలనుకుంటారు. డెఫినెట్గా పాత ఫ్లాట్కి వెళ్ళాలి. ఏ 10 ఏళ్ళు 20 ఏళ్ళ క్రితం ఫ్లాట్కి వెళ్తాం. బ్రోకర్ తీసుకెళ్తాడు. తీసుకెళ్ళేటప్పుడు ఏం చేస్తాడు? వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం? మనం చూస్తాం, రోడ్డు చూస్తాం. ఆ సందు ఎలా ఉంది, బిల్డింగ్ ఎలా ఉంది. వాడు సందు చిన్న సందు, అన్ని స్లమ్ ఉన్నాయి అనుకోండి, ముందే అంట మాకు వద్దులే బాబు ఇల్లు అని. అవునా కదా? ఇది అలాగనే మనం పర్సన్ ఓవర్ వెయిట్ ఉన్నాడంటే బయట సీన్ తెలిసిపోతుంది. ఇంకేం లోపల చెక్ చేయని అవసరం లేదు. అన్హెల్దీ సర్టిఫికెట్ ఇచ్చేయచ్చు. ఓవర్ వెయిట్ అంటే అన్హెల్దీ. చాలా మంది అనుకుంటారు ఓవర్ వెయిట్ ప్రాబ్లం కాదని. గుర్తుపెట్టుకోండి, ఓవర్ వెయిట్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. చాలా మంది ఏమనుకుంటారంటే ఏం లేదు సార్ ప్రాబ్లం ఓవర్ వెయిట్. ఎంత ఉన్నారు? 20 కిలోలు ఓవర్ వెయిట్. సో ఓవర్ వెయిట్. తర్వాత లోపలికి వెళ్ళాక ఏం చూడాలి చెప్పండి? ఆ బ్రోకర్ మీకు బయట నుండి చూపించాడు, కిటికీలో నుండి చూపిస్తాడు, ఇది హాలు, ఇది కిచెన్ అని. లేదా లోపలికి వెళ్తాం. లోపలికి వెళ్ళాక 3 బెడ్రూమ్స్ చూస్తాం, 3 బాత్రూమ్ చూస్తాం, అంటే 6 అయిపోయినాయి. కిచెన్, తర్వాత హాల్ చూస్తాం 8, 2 బాల్కనీలు 10. ఈ 10 రూములు చూడకుండా మీరు 9 చూసి వెళ్ళారు అనుకోండి. మీరు బాల్కనీ, ఒక బాల్కనీ డోర్ ఓపెన్ అవ్వట్లేదు ఎందుకంటే లోపల కుంపు ఉంది, అది అందుకని చెప్పడం. లేదు మేడం అది డోర్ లాక్ అయింది అంటాడు. మీరు ఇల్లు కొనుక్కున్నాక బాల్కనీ ఓపెన్ చేసి అది ఘోరంగా ఉంటుంది. అవునా కదా? అట్లీస్ట్ ఈ మినిమం 10 టెస్ట్లు మనం ఇందాక చెప్పింది చేసుకోవాలన్నమాట. ఈ 10 బ్లడ్ టెస్ట్లు, 8 బ్లడ్ టెస్ట్ చేసుకుంటే తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ ఏం చూసుకోవాలి? మనకి లంగ్ కెపాసిటీ ఎలా ఉంది, హార్ట్ హెల్త్ ఎలా ఉంది. లంగ్ కెపాసిటీ ఎలా చెక్ చేసుకుంటాం? లంగ్ కెపాసిటీ ఎవరికైతే హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుందో, ఎవరికైతే ఐరన్ తక్కువ ఉంటుందో, ఫెరిటన్ తక్కువ ఉంటుందో వాళ్ళకి ఈ లంగ్ కెపాసిటీ తగ్గిపోయింది. లంగ్ కెపాసిటీ అంటే ఏం చేయాలి చూడండి మనం. ఒక గాలి బాగా పీల్చుకొని లోపలికల్లా ఒక 90 సెకండ్స్ వరకు గాలిని బయట వదలకుండా పట్టుకొని బిగబట్టి ఉండాలి. ఇప్పుడు చేయమాకండి 90 సెకండ్స్. లేదా ఇంకోటి ఏం చేయాలి? మనం ఒక 60 స్టెప్స్ అంటే 3 అంతస్తుల బిల్డింగు ఒక 60 సెకండ్ లోపు ఎక్కేయాల. బిలో 60 సెకండ్స్. దాన్ని బట్టి తెలిసిపోతుంది. ఒకళ్ళు చూడండి, ఒక ఫస్ట్ ఫ్లోర్ ఎక్కంగానే అక్కడ సతికిలు పడతారు. వాళ్ళకి హార్ట్ హెల్త్ సరిగ్గా లేనట్టు అనమాట. ఓవర్ వెయిట్ ఉన్న అంతే. నెక్స్ట్ సిట్టింగ్, రైజింగ్ అండ్ గ్రిప్ టెస్ట్ అనమాట. కూర్చొని లెగవాల వితౌట్ సపోర్ట్. తర్వాత మనం ఒక ఇది ఉంటుంది కదా, పార్కుల్లో ఈ బార్ ఉంటుంది. బార్ పట్టుకుని వేలాడి తీస్తాం, పులప్స్ ఇస్తామే. ఆ బార్ మీద ఒక 60 సెకండ్స్ మనం ఎలగాల. ఎందుకంటే ఏలాడలేవు, ఎందుకంటే మనకి స్ట్రెంగ్త్ ఉండదు, మజిల్స్ లోను ఆర్మ్స్ లో ఉండదు అనమాట. నెక్స్ట్ ఫ్లెక్సిబిలిటీ, బ్యాలెన్స్. ఫ్లెక్సిబిలిటీకి ఏం చేయాలి? మనం టచ్ టోస్ వితౌట్ బెండింగ్ నీస్. స్ట్రైట్ నిలబడి నీస్ బెండ్ అవ్వకుండా చేతుల్ని మన పాదాల్లో వేళ్ళకి తగిలాల. తల వచ్చేసి మోకాళ్ళకి తగలాలన్నమాట, నీస్ బెండ్ అవ్వకుండా. అంటే మంచిగా మనకి ఫ్లెక్సిబిలిటీ ఉన్నట్టు. ఒక కాలు మీద నిలబడుతూ నేర్చుకోండి 60 సెకండ్స్, అబౌవ్ 60 సెకండ్స్. కొంగ చెప్పమంటారు అట్లా.
దీనివల్ల బ్యాలెన్స్ వస్తుంది. ఏజ్ పెరిగే కొద్ది మనకు బ్యాలెన్స్ పోతుంది అనమాట. నెక్స్ట్ హెల్త్ అండ్ ఇమ్యూనిటీ. హెల్త్ అండ్ ఇమ్యూనిటీ అంటే ఏంటి చెప్పండి? ట్యాబ్లెట్ లేకుండా ఉంటాం, హెల్త్ ప్రాబ్లం లేకుండా ఉంటాం. తర్వాత ఒకవేళ నీళ్ళు వానలో తడిసినా కూడా ఆ రోజు కానీ నెక్స్ట్ రోజు కానీ మనకి జలుబు, దగ్గు, ముక్కులు గారటం, తర్వాత ఫీవర్ రావటం ఇవన్నీ రాకూడదు. ఈ 7 ఇంపార్టెంట్. ఏడిట్లో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఇమ్మీడియట్గా బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. ఒక్కోసారి ఏమైనా డి విటమిన్ తగ్గినా, B12 తగ్గినా కూడా మీకు ఈ ప్రాబ్లంలు వస్తాయి. కరోనా టైంలో చాలా మంది పైకి వెళ్ళిపోవడానికి కారణం వాళ్ళందరూ చాలా మందికి డి విటమిన్ తక్కువ ఉంది. అప్పుడు తెలుసుకోవాలి చాలా మంది. ఇప్పుడు ఇవన్నీ ప్రాబ్లంలు బయటపడాలంటే ఏం చేయాలి చెప్పండి? ఇది ముందు తెలుసుకోవాలి. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వేర్ ఆర్ వి. ఇది తెలుసుకున్నాక నెక్స్ట్ ఏం చేయాలి? మనం చేసేటువంటిది మన హ్యాబిట్స్, హెల్త్ గురించి తెలుసుకున్నాం. ఓకే, వాట్ ఎవర్. ఇప్పుడు ఏం చూసాం మనం? వీ హ్యావ్ చెక్డ్ అవర్ బాడీ ఎలా ఉందాం ఏంటని తెలుసుకున్నాం. మన మిస్టేక్స్ ఏంటో చూద్దాం తర్వాత. నెక్స్ట్ ఏం చెప్పండి? నెక్స్ట్ మనం హెల్తీగా ఎలా ఉండాలి చెప్పాను కదా. నేను హెల్తీగా ఉండటం అంటే ఏంటి? యూ హ్యావ్ టు నో ద టెక్నిక్. ఇట్స్ ఎ స్కిల్. సైకిల్ తొక్కడం అనేది ఒక స్కిల్ కదా. మీకు సైకిల్ తొక్కలేదు అనుకోండి, తొక్కగలరా సైకిల్ మీరు ఎక్కి అడావుడిగా? అది నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి, అప్పుడే మీకు సైకిల్ వస్తుంది. అలానే పప్పుచారు చేయాలనుకోండి, ఫస్ట్ రోజు చేయగలరా? అన్ని తెలుసుకోవాలి, నాలెడ్జ్ కావాలా, అలా అనమాట. హెల్త్ కూడా ఒక స్కిల్. ఏంటి స్కిల్ అంటే ఏంటి? మనం ఏం చేయాలి? హెల్త్కి ఏం కావాలి? హెల్త్కి ఏమేమి కావాలి చెప్పండి? మంచి హెల్తీగా ఉండాలంటే ఏం కావాలి? బేసిక్ పాయింట్ చెప్పండి. ఒక కాఫీ చేయాలనుకోండి, సరైన నిద్ర. వినండి. సరైన నిద్ర. ఒక నిమిషం, వెల్కమ్. కాఫీ చేయాలనుకోండి ఏం కావాలి మనకి? 3 ఐటమ్లు కావాలి. కాఫీ పౌడర్, షుగర్ అండ్ మిల్క్. ఈ 3 ఇస్తేనే మీరు రెగ్యులర్ కాఫీ చేయగలరు, అవునా కదా? నేను మూడిట్లో మీకు కాఫీ పౌడర్ ఇవ్వాల, అవుద్దా కాఫీ? లేదా షుగర్ ఇవ్వాల, లేదా పాలు ఇవ్వాల. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాను? కాఫీ పొడి ఇస్తాను, కానీ ఒక చిటికెడే ఇస్తాను మీకు. క్వాంటిటీ, కరెక్ట్ క్వాంటిటీ కావాలా లేదా? ఓకే, అన్ని ఐటమ్ కరెక్ట్గా ఇచ్చాను, అన్నీ మీకు మంచిగా ఇచ్చాను. మీకు చేసే ప్రాసెస్ రాలేదనుకోండి, సరిగ్గా చేయలేవు కదా. కొంతమంది అవి సేమ్ ఐటమ్స్ ఇచ్చినా ఒకడు అద్భుతంగా చేస్తారు కాఫీ, ఇంకోళ్ళు అంత టేస్ట్ ఉండదు. దేనికి కారణం ఏంటి దానికి? వాళ్ళకి తెలిసి వాళ్ళ స్కిల్ అనమాట. సో అలానే హెల్త్కి ఏం కావాలి? ఇందాక ఏం చెప్పారు సార్, చెప్పండి సార్. శ్రీనివాస్ గారు, స్లీప్. మీరు చెప్పారు స్లీప్ ఒకటి ఇంపార్టెంట్. ఒకటి దేర్ ఆర్ 7 ఎసెన్షియల్స్ ఫర్ గుడ్ హెల్త్. 7 ఉన్నాయి. ఎట్లయితే కాఫీ చేయడానికి ఎన్ని వ్యాయా ఉన్నట్లు 7 ఉన్నాయి. ఏంటి? వ్యాయామం, ఎక్సర్సైజ్, స్లీప్, స్లీప్ 2. ఫుడ్ చెప్పండి, సార్. మిగతా చెప్పండి టక్. ఇటు అయిపోతే మనకి టైం అయిపోయింది, ఏం నేర్చుకోం. సెడెంటరీ లైఫ్ స్టైల్ అవాయిడ్ అది చేయాలి. అయిపోయింది మేడం, ఎక్సర్సైజ్ చెప్పారు, అయిపోయింది మేడం, రిపీట్ వద్దు. వాటర్ వాటర్ ఇంటేక్, వాటర్. మల్టిపుల్ టైమ్స్ ఈటింగ్ అవాయిడ్ చేయాలి. ఏంటండి ఏదో చాలా కష్టమైన క్వశ్చన్ అడిగారా ఏంటి? ఆలోచిస్తున్నారు అందరూ. దిస్ ఇస్ ద ప్రాబ్లం. మీ అన్ని తెలిసినట్టే ఉంటది. ఇప్పుడు మీకు ఎప్పుడైతే ఈ కాఫీ పొడి, కాఫీ చేయడం రాదు, ఎందుకు రావట్లేదు మీకు? మీకు ప్రాసెస్ తెలియదు, ఐటమ్స్ ఎంతో తీసుకో తెలియదు. ఓకే, 7 ఎసెన్షియల్స్ చూద్దాం అదేంటని. ఓకే, నెక్స్ట్ ఏంటి చూడండి, మనకి దీనికి ఏం చేయాలి? చూడండి ఒకప్పుడు వీటిలో నా హెల్త్ స్కోర్ చూడండి ఎలా ఉందో. నేను ఓవర్ వెయిట్ ఉన్నాను, బెల్లీ ఫ్యాట్ ఉంది, బీపీ ఉంది, 7 హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. 11 టాబ్లెట్లు వేసుకునేవాడిని. లంగ్ కెపాసిటీ లే, హార్ట్ హెల్త్ పరిగా ఎక్కలేకపోయేవాడు. 3 స్టెప్స్. ఇది ఎప్పుడు నా ఏజ్ 54 అనుకుంటా, 54లో. సిట్టింగ్ రైజింగ్ ఛాన్సే లేదు, ఫ్లెక్సిబిలిటీ బ్యాలెన్స్ లేదు, పెద్ద పడుతూ ఉండేవాడిని. హెల్త్ అండ్ ఇమ్యూనిటీ, ఒక్కరోజు స్విమ్మింగ్కి వెళ్తే 4 రోజులు తుమ్ములు దగ్గులు ఉన్నాయి అనమాట. చూసారు, అంతా ఘోరంగా ఉంది. తర్వాత దానికి మనం చేయాల్సింది ఏంటి? హైడ్రేషన్. నీళ్ళు ఎన్ని తాగాలి? మినిమం 3 to 4 లీటర్స్ నీళ్లు కంపల్సరీ తాగాలి ప్రతిరోజు. మన స్కిన్ ఎలా ఉండాలి? క్లియర్ స్కిన్, దాని మీద మచ్చలు కానీ ఇవి అంటారు దాన్ని, తెలిసిపోద్ది. స్కిన్ చూడంగానే తెలిసిపోద్ది. ఒక ఫేస్లో ఒక బొటాలు ఉంటాం కానీ తెలిసిపోద్ది అనమాట. ఒక డీహైడ్రేషన్. నో ఒడర్స్. ఒడర్స్ అంటే యూరిన్కి వెళ్ళినా కూడా, కొంతమంది యూరిన్కి వెళ్ళినా చాలా కంపు కొడుతుంటుంది.
సేమ్ థింగ్ ఫర్ టాయిలెట్, సేమ్ థింగ్ ఫర్ స్వెట్ అన్నమాట. వాళ్ళ వాళ్ళ నోట్లో కూడా మంచి దుర్వాసనలు వస్తుంటాయి. కారణం ఏంటి? అన్హెల్తీ అన్నమాట. రోజులో 3-4 లీటర్లు తాగాల. నెక్స్ట్ గట్ హెల్త్. గట్ హెల్త్ అంటే 2 సార్లు బౌల్ మూమెంట్కి వెళ్ళాలి, 2 సార్లు వెళ్ళాలి. తర్వాత 1 అవర్ వాకింగ్ చేయాలి. తర్వాత ఎమోషనల్ హెల్త్, మన స్ట్రెస్ ఎలా మేనేజ్ చేసుకుంటున్నాం అది చూసుకోవాలన్నమాట. మన రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి, సోషల్ ఇంటరాక్షన్స్ ఎలా ఉన్నాయి చూసుకోవాలి. రెస్ట్, స్లీప్ అండ్ ఫాస్టింగ్. 7 అవర్స్ పడుకోవాలి, 14 గంటలు ఏమీ తినకుండా ఉండాలి. దాన్ని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు. నిద్ర కూడా ఎప్పుడు పోవాలి? 10 PM to 5 AM వెళ్ళాలి. ఫుడ్స్ టు అవాయిడ్. అందరికి తెలుసా ఏమేమి అవాయిడ్ చేయాలి చెప్పండి? ఫుడ్స్ టు అవాయిడ్ ఏమేమి అవాయిడ్ చేయాలి, ఏమేమి తింటే మంచిది? Packaged food, ఒక oil నిమిషం, food. ఒక నిమిషం. కాఫీ చేయటంలో ఏమేమి వేయకూడదు చెప్పండి? కారం వేయొచ్చా? చింతపండు వేయచ్చా? అలా అన్నమాట. అవసరం లేని వేస్తుంటాం మనం, అవసరమైంది సరిగ్గా వేయం. సో దట్ ఇస్ ద ప్రాబ్లమ్ విత్ అస్. చెప్పండి ఏమేమి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి? Maida, sugar, కరెక్ట్. ఇంకా stimulants. Sweets, oil foods. కాఫీ, టీలు, మందు, మాకు, స్మోకింగ్, ఈ డ్రగ్స్, తర్వాత ఇకపోతే ప్రాసెస్ ఫుడ్స్. ఈ ఫ్యాక్టరీలో తయారు చేసే ఐటమ్స్ ఉంటాయి కదా, ఫ్యాక్టరీలో ఎందుకు చేస్తారు ఫుడ్ అని చెప్పండి? మన మన ఆనందం కోసం బిస్కెట్లు చేసి ఇస్తారు. 10 రూపాయలకే బిస్కెట్ వస్తుంది ప్యాకెట్. అంత తక్కువ రేట్లు ఎలా చేస్తున్నాడు? అందులో మైదా వేస్తాడు. ఆ ప్యాకెట్ చేసి వాడు చేశాడు అనుకోండి, వాళ్ళు చేస్తే కనీసం 6 నెలల వరకు పాడవు. మీరు చేయండి బిస్కెట్లు ఎన్నాళ్ళు పాడవకుండా ఉంటాయి ఇంట్లో. ఎందుకని? వాడు చేస్తే ఎందుకు పాడవదు, మీరు చేస్తే ఎందుకు పాడవుద్ది? ఎవరు చెప్తారు? వాడు చేసినటువంటి ఐటమ్స్ ఎందుకు పాడవు? మనం చేసి 2 రోజులు 3 రోజుల్లో పాడైపోతాయి. కారణం ఏంటి? Preservatives కలుపుతారు సార్. ఆ? ప్రిజర్వేటివ్స్ కలుపుతారు. ఇంకేం చేస్తారు వాడు? ఓవర్ కుక్ చేస్తారు. ఓవర్ కుక్ చేస్తే టేస్ట్ అయిపోయింది, టేస్ట్ పోయింది తిన్నాం. ఓవర్ కుక్ ఎందుకు చేస్తారు? వాళ్ళు ప్రోడక్ట్ బాగా వాడు ఛాలెంజ్ ఏం చేస్తారు తెలుసా? ఈ ప్రోడక్ట్ వాళ్ళందరూ కూడా ఒక ప్యాకెట్ ఓపెన్ చేస్తారంటే అది తినదా మనం నిద్రపోం అనమాట. అడిక్టివ్, బాగా టేస్ట్గా ఉంటాయి. చూడండి, మీకు ఒక యాపిల్ ఇచ్చాం అనుకోండి, తింటారు హ్యాపీగా, వెరీ గుడ్. 2 యాపిల్గా సార్లే అంటాం. అదే ఐస్ క్రీమ్ ఇవ్వండి, ఓకే కసాటా తిన్నాము, మళ్ళీ తర్వాత ఇంకో ఐస్ క్రీమ్ 4 ఐస్ క్రీమ్ తినేస్తాం. ఎందుకని? దట్ ఈస్ అడిక్టివ్. అది ప్లాన్ అది అనమాట, మన సొంతంగా కాదు. ఇంకేమో ఆపేయాలి. ప్రాసెస్ ప్రోడక్ట్స్ అంటే ఏదైతే మనకి ప్యాకెట్లో దొరుకుతుందో, డబ్బాల్లో దొరుకుతుందో, బార్ కోడ్ ఉంటుంది. బార్ కోడ్ అంటే ఏంటి? ఇట్లని వాడు మనకి బిల్ వేస్తాడు అనమాట. వెనక ఇంగ్రీడియంట్స్ చూడండి, ఇంగ్రీడియంట్స్లో 10-15 ఉంటాయి. అసలు కొన్ని పేర్లు కూడా మనకు తెలియవు. వాడంతా అనమాట, అంతా మనకి ఐ వాష్, ఏం తెలియదు. మనం కళ్ళు మూసుకొని కొనేస్తున్నాం. కారణం ఏంటి? కన్వీనియంట్, ఈజీగా దొరుకుతుంది, తక్కువ రేటుకు దొరుకుతుంది, ఎక్కడైనా దొరుకుతుంది. ఒకప్పుడు నేను వెనవర్ ఐ గో టు ద రైల్వే స్టేషన్ చూడండి, ఇప్పుడు వెళ్ళి రైల్వే స్టేషన్లో ఇవి ఉంటాయి కదా ఫుడ్ది, ఏదో 2 ఒక బజ్జీ ఇడ్లీలు ఉంటాయి, మిగతా అన్ని ప్యాకెట్లే. అబ్జర్వ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అ ప్యాకెట్. వాళ్ళకి బెటర్, ఎందుకంటే పాడవకుండా ఉంటాయి. సో ఇవన్నీ మనం ఆపేసేయాలి. ఫుడ్స్ టు అవాయిడ్ చూసాం కదా మనం. అవాయిడ్ స్టిమ్యులెంట్స్, కాఫీ, టీలు, ఆల్కహాల్, ప్రాసెస్ ప్రోడక్ట్స్ అన్ని, మైదా, తర్వాత ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, బేకరీ ఐటమ్స్, ఏదైతే మార్కెట్లో మళ్ళీ ప్యాకెట్లో దొరుకుతుందో అది ఆపేసేయాలి. ఏం తినాలి? ఫుడ్ ఏంటి మన ప్లాన్ చెప్పండి? ఇన్సులిన్ సెన్సిటివిటీ కావాలి. ఫుడ్లో ఏం తినమంటున్నాం మనం? మన 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 ప్రోగ్రాంలో డైట్ ప్లాన్ ఏంటి? బ్యాలెన్స్ డైట్, తర్వాత న్యూట్రిషియస్ ఫుడ్, తర్వాత ఏదంటారు దాన్ని విసే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, తర్వాత గుడ్ ఫ్యాట్, అవి తర్వాత చూద్దాం. అది పిహెచ్డి. ముందు ఎల్కేజీలో ఏబీసీలు నేర్చుకోండి, తర్వాత నెక్స్ట్ క్లాస్కి వెళ్దాం. ఏం తినమంటే మనం ఏం చెప్తున్నాం? అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ శ్రీనివాసరావు గారు. మొలకలు సార్, మొలకలు అన్కుక్డ్ ఫుడ్ అండి, అన్కుక్డ్ మొలకలు, ఫ్రూట్స్. అవన్నీ పిహెచ్డి అండి, తర్వాత వద్దాం పిహెచ్డికి. ముందు ఎల్కేజీ స్టోరీ చెప్పండి. ఏంది మనం ఏం చెప్తాం మన డైట్ ప్లాన్లో? ఎవరికి తెలుసు? కావాలి, నీకు తెలుసు కదా.
ఈ ఫలానా ఫుడ్ తినండి, ఫలానా టైంకి తినమని నేను చెప్తున్నాం, ఏం చెప్పాం మనం? 2 times per day, sir. 2 times per day. Any ఆ, food can eat. 2 సార్లు బాగా ఆకలేసినప్పుడు కుపేయమంటున్నాం, అంతే. ఆ తర్వాత మిగతా తర్వాత చూద్దాం. ఏం తినాలి మీ ఇష్టం, ఇవి అవాయిడ్ చేయండి. ప్రాసెస్ ఫుడ్స్, హై వైట్ రైస్ ఇవి అవాయిడ్ చేసి కొంచెం బ్రౌన్ రైస్ కానీ మల్టీగ్రేన్ చపాతీతో పెట్టుకోండి, కూర పెట్టుకోండి, నెయ్యి వేసుకోండి, పండగ చేసుకోండి. 2 సార్లు తినడం అలవాటు చేసుకోండి ముందు. ఇది అట్లా కష్టమే. మనం ఇంత ముందు ఏం చేసేవాళ్ళం, కాఫీ టీలు తాగేవాళ్ళం, 2-3 సార్లు తినేవాళ్ళం, మధ్యలో ఎవరు పెడితే తినేవాళ్ళం. ఇప్పుడు ఏం చెప్తున్నాం, దేవుడు వచ్చినా కూడా ఆ ప్రసాదం తీసుకొని పక్కన పెట్టుకొని తర్వాత తినమంటాం. ఇది ఫస్ట్ సింపుల్ ఫస్ట్ స్టెప్ ఇది. ఇది చేయండి కొన్నాళ్ళు, ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. ఓహో, 1 టైం అన్కుక్ ఫుడ్ తిందాము, న్యూట్రిషియస్ ఫుడ్, అట్లా. ఓకే, సెకండ్ మీల్ కూడా వీలైనంత వరకు 7 గంటలు 7:30 లోపు తినేద్దాము, 9-10 కాదు. ఇప్పుడు ఏం చెప్తున్నాం మనం, మీ ఇష్టం. మీకు మీకు బాగా ఆకలేస్తే 2 సార్లు తినండి. మీకు 11 గంటలకు ఆకలేస్తే తినేయండి. నైట్ 8కి మీరు ఆఫీస్ నుండి 8కి వస్తున్నారు, 8:30కి తినండి, నో ప్రాబ్లం. 2 సార్లు తినండి. మధ్యలో మంచిలు తాగండి. బాగా ఆకలేస్తే ఏం చెప్పాను, నీళ్ళతో పాటు మజ్జిగ తాగండి. ఉం? ఏం తిన్నావు అని చెప్పి 2 సార్లే తినాలి. ఆ వీలైనంత అదే టైమింగ్ మెయింటైన్ చేయాలి. అది అట్లనే ఒకరోజు 10కి, ఒకరోజు 12 గంటలకు, ఒకరోజు 7కి నైట్, ఒకరోజు 10కి, అలా చేయమాక. చక్కగా మీ కన్వీనియంట్ చూసుకొని 2 సార్లు తినండి. ఒకప్పుడు నాకేం చేసాం చూడండి, నీళ్లు తక్కువ తాగేవాడిని, మల స్థితిలో ఒక్కసారి వెళ్ళేవాడిని 2 సార్లకు బదులు. వాకింగ్ కంపల్సరీగా వెళ్ళేవాడిని. నా కాలేజ్ టైం నుండి ఆల్మోస్ట్ నాట్ అట్లీస్ట్ వీక్లో 6 టైమ్స్ కంపల్సరీగా వెళ్ళేవాడిని వాకింగ్. స్ట్రెస్ ఉండేది కాదు నాకు. చక్కగా 7 గంటలు హ్యాపీగా పడుకునేవాడిని. కానీ ఈ 14 అవర్స్ ఫాస్టింగ్ నాకు తెలియదు అప్పుడు. ఈ అవాయిడ్ స్టిమ్యులెంట్స్, ఇంటాక్సికేట్స్, ప్రాసెస్ ఫుడ్స్ తెలియదు. అది తెలిసినా కూడా మనం అవాయిడ్ చేసేవాళ్ళం కాదు. అందరికి తెలిసే లేదా ఇది? ఇది తెలిసి చేసే మిస్టేక్. కాఫీ తాగకూడదు అని తెలుసు కానీ చేస్తాం. ఎందుకని చేస్తాం చెప్పండి? మీరు వెళ్ళి ఇంట్లో హార్పిక్ ఎందుకు తాగరు? ఎందుకంటే తాగిన వెంటనే హాస్పిటల్ తెచ్చేస్తాం కనుక దాని జోలికి వెళ్ళాం. కాఫీ తాగితే ఏం అవ్వదు, అందుకని ఆ ధైర్యంతో తాగుతుంటాం. ఓకే, ఓకే. చూసారా, ఒకప్పుడు అవుట్ ఆఫ్ దీస్ ఈ 7 పాయింట్స్లో 3 చేసేవాడిని. అంటే ఏంటి, దీని మీనింగ్ ఏంటి తెలుసా చెప్పండి? దీన్ని ఎలా మనం పరుగు చేసుకోవచ్చు? సేమ్ ఎగ్జాంపుల్ తీసుకోండి. పప్పుచారు చేస్తున్నాను అనుకోండి, ఉప్పు తక్కువ వేసేవాళ్ళం, కారం ఎక్కువ వేసేసేవాళ్ళం, ఒక ఐటమ్స్ వేసేవాళ్ళం కాదు. ఎట్లా వస్తుంది సాంబార్ చెప్పండి? ఘోరంగా వస్తే రాదా? సేమ్. సో వెన్ ఐఎమ్ డూయింగ్ అవుట్ ఆఫ్ 7 థింగ్లో ఒక 3 మిస్టేక్స్ చేస్తాం వల్ల ఏమైంది, దాని రిజల్ట్ ఇది. ఓవర్ వెయిట్ ఉన్నావు, బీపీ ఉంది, 7 ప్రాబ్లమ్స్, ఇవన్నీ లంగ్ కెపాసిటీ లేదు, బ్యాలెన్స్ లేదు, ఇవన్నీ రావడానికి కారణం ఇది. ఎప్పుడైతే మనం ఇది 100% ఫాలో అయ్యానో, ఏం చేశాను, లాస్ట్ 11 ఇయర్స్ నుండి రోజు 4 లీటర్ నీళ్లు కంపల్సరీ. నేను అమెరికా పోని, ఫ్లైట్లో ఉన్నాయి, ఏదైనా ప్రోగ్రామ్కి వెళ్ళినాయి, ట్రైన్లో ఉన్నాయి, ఎవరైనా చుట్టాల ఇంటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా డైలీ 4 లీటర్స్ వాటర్ కంపల్సరీ. 2 సార్లు మల విసర్జన కంపల్సరీ. 1 అవర్ వాక్, ఎక్కడున్నా 1 అవర్ 99% వెళ్తారు. అది ఎప్పుడు, ఇది అంతకుముందే బాగుంది కనుక ఇదేం ప్రాబ్లం లేదు, ఎమోషనల్ హెల్త్, స్ట్రెస్ లేదు. ఇప్పుడు 14 అవర్స్ ఫాస్టింగ్. నైట్ ఒక 8 o'clock తింటే నెక్స్ట్ రోజు 11 దాకా ఏమీ తినం కంపల్సరీ. అది తర్వాత ఫుడ్స్ టు అవాయిడ్, ఆల్మోస్ట్ అన్నీ ఆపేశాను నేను. కాఫీ టీ లేవు, మందు లేదు, ఈ ప్రాసెస్ ఫుడ్ ప్రశ్నే లేదు, తింటలా. తినేదేంటి 2 సార్లు, చక్కగా ఏదైనా 2 సార్లు తినేవాడు. అంతకుముందు ఎన్నిసార్లు, 6 సార్లు తినేవాడిని. ఏంటి 6 సార్లు అంటే ఏంటి చెప్పండి? మీరు అందరూ కూడా అదే అదే అలవాటు ఉంది. కాఫీ తాగుతాం పొద్దునే, తర్వాత టిఫిన్ తింటాం, ఆఫీస్కి వెళ్తే స్నాక్స్ ఆఫీస్ తింటాం సార్. ఆ? మధ్య మధ్యలో స్నాక్స్. అది ఎక్స్ట్రా, అది దానికి వద్దాం. ముందు సీక్వెన్స్ చూద్దాం. ఏం చేసాం, పొద్దున్న ఆఫీసులో కాఫీ తాగాం, ఇంట్లో కాఫీ తాగాం, టిఫిన్ తిని వెళ్ళిపోయాం. స్కూల్లో ఉన్నారు మేరీ గారు టీచరు, వాళ్ళ స్కూల్లో అందరికి టీలు ఇస్తారు. 11 గంటలకి తాగారు. అదే మధ్యాహ్నం పెట్టి భోజనం చేస్తాం కంపల్సరీ, అది వదలం. 3 సార్లు అందరూ తింటాం. అందరికి చెప్పాం కదా, 3 సార్లు తింటే ఏంటి, ఏకభుక్తే
యోగి, ద్విభుక్తే ద్విభుక్తే అంటే 2 సార్లు తినేవాడు భోగి, భోగి. త్రిభుక్తే రోగి, ఇప్పుడు మనం 6 సార్లు తినేవాడు ఏమనాలా? మహారోగి. టోటల్ రోగి. చూశారు కదా, అంత అంత బేభత్సంగా అవడానికి కారణం 6 సార్లు తింటాం. ఒక్కటే కాదు, చూడండి, మనకి మన హెల్త్ ఎలా ఉండాలంటే అన్ని చేస్తేనే హెల్త్ వస్తుంది. పప్పుచారు కూడా మీరు అద్భుతంగా రావాలంటే ఏం చేయాలి? అన్నీ ప్రాపర్గా చేయాలి, అన్ని ఐటమ్స్ వేయాలి, ఆ ప్రాపర్ క్వాంటిటీస్ వేయాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి, అప్పుడే వస్తుంది టేస్ట్. ఒక్క ఐటమ్, ఏదో ఒక్క ఐటమ్ మర్చిపోయారు, ఏమో చెప్పండి? అన్నీ కరెక్ట్, ఒక్కటే లాస్ట్లో ఇంకొక స్పూన్ ఉప్పు వేసారు, లేదా ఉప్పే మర్చిపోయారు, లేదా కారం వేయటం మర్చిపోయారు. చెప్పండి, పాడవటానికి ఒక్క కారణం చాలు, ఇన్ని అవసరంలా. ఇప్పుడు ఇందాక ఎవరు అంటున్నారు, ఒక మేడం ఎవరో చెప్పారు నాకు లాస్ట్ టైం క్లాస్లో, సార్ ఏం ప్రాబ్లం లేదు సార్ అంటే, వెయిట్ ఎంత 80, 30 కిలోలు ఓవర్ వెయిట్, అది ఆమె లెక్కలో ప్రాబ్లం కాదు. దిస్ ఈజ్ వేర్ వీఆర్ ఆల్ మిస్లెడ్, వీఆర్ ఆల్ గెటింగ్ మిస్లెడ్. చూడండి, ఎప్పుడైతే 2 సార్లు తింటాం, ఇవన్నీ 6కి 6 కంప్లీట్ ఫాలో అవడం వల్ల ఏమైనా చూసారా? చదవండి, వెయిట్ 9 కిలోలు తగ్గిపోయారు, నడుము 3 ఇంచులు తగ్గిపోయింది, బీపీ నార్మల్, టాబ్లెట్ 11 గాయం, ఏం లేవు, టాబ్లెట్లు లేవు, కాకపోతే ఇంకా డయాబెటిక్ ఉంది నా కంట్రోల్, అంటే HbA1c ఇది నార్మల్కి రాలా. తర్వాత ఇవన్నీ బెస్ట్గా ఉంది, అన్ని నార్మల్. దీనివల్ల అదే హెల్త్ అండ్ ఇమ్యూనిటీ అంటే ఏంటి చెప్పాను కదా ఇందాక, మనం అందరూ చూసాం కదా పాయింట్స్. హెల్త్ అంటే ఏంటి ఇందాక చెప్పాను, రాగలవా లేదా, వన్ కాలం మీద నిలబడగల, 6 hours మార్నింగ్ లేదు, నైట్ లేట్ అవ్వదు లేదు. తర్వాత వాన్లో అనమాట, వాన్లో ఎంత చేసినా మనకి జలుబు దగ్గు రాకూడదు. బాడీలో కూర్చొని లేవగలగాలి. మన వీడియోలు వెళ్ళండి, మీరు నేర్చుకోండి. ఏదో ఈ క్లాస్కి ఒకటి అటెండ్ అయ్యాం అంటే సరిపోదు క్లాస్లో. సో దిస్ ఇస్ ద ట్రాన్స్ఫర్మేషన్. దిస్ రీసెంట్గా దీనికి ఒక క్లాస్ ఇచ్చాను ఆర్తి ల్యాబ్స్ వాళ్ళకి. సో వీ హావ్ సీన్ దట్. చూసారా ఇప్పుడు అన్ని, ఇప్పుడు చూసారా ఏం చెప్పాను నేను, వెయిట్ తగ్గాను, బీపీ నార్మల్ అయిపోయింది, టాబ్లెట్ లేవు, లంగ్ హెల్త్, హార్ట్ హెల్త్ అద్భుతం, పరిగెత్తగలను, కూర్చోలేవగలం, ఫ్లెక్సిబిలిటీ చూశారు. అన్నిటికీ దీనికి ఏంటి కారణం ఏంటి? దీని అన్ని ఇంతగా మంచిగా రావడానికి కారణం ఏంటి? దినచర్యని ఫాలో అవ్వడం సార్. దాన్ని చూసాం కదా మనం, హైడ్రేషన్ 4 లీటర్లు తాగుతున్నావా లేదా, నెంబర్ 1. ఎలా తాగాలి ఆ ప్రాసెస్ తర్వాత చూద్దాం. రెండు సార్లు మల విసర్జనకి వెళ్తున్నావా లేదా, వెళ్తలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 లీటర్లు తాగుతారు, ఒకసారి వెళ్తారంటే అయిపోయింది, మీకు కుంపు మొదలైంది అంటే ఇమీడియట్గా ఏం తెలియదు, కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం యూఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ టు ప్రాబ్లమ్. 1 అవర్ వాకింగ్ వెళ్తున్నావా లేదా, స్ట్రెస్ మేనేజ్ చేసుకుంటున్నావా లేదా, 7 అవర్స్ పడుకున్నావా లేదా, ఇవన్నీ ఆపేసావా లేదా, ఏది స్టిమ్యులెంట్స్, ఆల్కహాల్ ఇవన్నీ ఆపేసావా లేదా. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ 2 సార్లు తింటాం లేదా. ఎస్, చెప్పండి, డౌట్స్ అడగండి. ఇప్పుడు అర్థమైందా, కాన్సెప్ట్ అర్థమైందా లేదా? డౌట్స్ అడగండి. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయకుండా సార్ మాకు డైట్ ప్లాన్ చెప్పండి, ఏ డైట్ తినాలి, ఈ క్వశ్చన్లు అడుగుతారు అనమాట. అయితే చేద్దాం, అది పిహెచ్డీలో చేద్దాం. సార్ వాకింగ్ బదులు యోగా చేస్తే సరిపోతుందా సార్? వాకింగ్ చాలా ఇంపార్టెంట్, చేయండి. వాకింగ్ ఈజ్ ఇంపార్టెంట్. యోగా చేయడం వల్ల ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. మీరు ఎన్ని ఫాలో అవుతున్నారు చెప్పండి, ఇప్పుడు ఎన్ని మిస్టేక్లు చేస్తున్నారు, ఎన్ని ఫాలో అవుతున్నారు? వాటర్ 4 లీటర్స్ తీసుకుంటున్నాను సార్. వెరీ గుడ్. మీరు చూడండి, హాఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నో యూస్ఫుల్. మీ హెల్త్ స్కోర్ చెక్ చేయలేదు, మీకు తెలియదు, మీ బండారం ఏదో తెలియదు, మిస్టేక్లు ఎన్ని చేస్తున్నారో తెలియదు, దాన్ని కరెక్ట్ తెలుసుకోవాలా. ఎలా చెప్పాలి వినండి, ఎప్పుడైనా మనకు ఫీడ్బ్యాక్ ఎలా ఇవ్వాలి? సార్
ఇంతకు ముందు ఈ క్లాస్ అటెండ్ అవ్వక ముందు రో నా హెల్త్ స్కోర్ 20% ఉండింది. అంటే 8 హెల్త్ ప్రాబ్లంలు ఉన్నాయి. ఓకే, అంతకుముందు 10 రాంగ్ హ్యాబిట్స్ 7 చేసేవాడిని, 30 ఏళ్ళు నుండి చేశా. అప్పుడు ఏం చేసాము, అన్ని రాంగ్ హ్యాబిట్స్ ఆపేసుకొని, అంటే రాంగ్ హ్యాబిట్స్ ఆపేసుకొని గత 4 మంత్స్ నుండి ఇది ఫాలో అవడం వల్ల హెల్త్ ఇంప్రూవ్ అయ్యాం. దినచర్య 100% ఫాలో అయ్యాం. దీనికంటే దేర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్. ఇందులో ఒక పాయింట్ మేము బాగా చేస్తున్నాం సార్, వాకింగ్లో పండితులు. మిగతా వాటిలో చేయకపోతే, ఇప్పుడు 10th క్లాస్లో ఉన్నాడు అనుకోండి, మీ అబ్బాయికి 5 సబ్జెక్టులు 100కు 100 ఏంటి, కానీ హిందీలో 20. ఫెయిలా పాసా? హలో, ఫెయిల్ సార్. కాదండి, 420 మార్కులు. 520. 5 సబ్జెక్టులో 100కు 100, ఒక సబ్జెక్టులు 20, ఇంకోటి అన్ని సబ్జెక్టులు 35 వచ్చింది, అత్యవసర మార్కులు, వాడు పాస్ అవ్వాడు. చూసారా, ఇక్కడ కూడా అంతే. మీరేం చెప్తారా, వాటర్ తీసుకుంటున్నాం కానీ అంత తీసుకోవట్లేదు సార్. మల విసర్జనకి ఒకసారి వెళ్తాము, ఎక్సర్సైజ్ కుదరట్లేదు, తర్వాత మేము ఈ 2 సార్లు తింటలేదు, 4 సార్లు తింటున్నాం. నథింగ్ విల్ వర్క్. ఈ ప్రాసెస్ అర్థం చేసుకోండి, ఇట్ బి యూస్ఫుల్. ఇప్పుడు మీరు చూస్తే యూట్యూబ్లో ఏం చెప్తారు కథ, ఈ జ్యూస్ తాగండి పొట్ట ఐసులా కరిగిపోయిందంట 3 రోజులు తాగితే. కానీ ఆ వీడియో మటుకు అద్భుతంగా 1,00,000 మంది చూస్తారు, 1,000 మంది చూస్తారు. అందరికీ షార్ట్ కట్ అనమాట. ఇవన్నీ చేయరు ఎవరు, ఇవన్నీ ప్రాసెస్ ఫాలో అవ్వరు. షార్ట్ కట్ ఏంటి, ఈ జ్యూస్ తాగావా పొట్ట తగ్గిపోయింది, ఇదేదో పర్టికులర్ మ్యాజిక్ డైట్, అదేదో ఆ డైట్ తింటా అవుద్ది, లేదా ఈ పర్టికులర్ యోగా చేయండి, లేదా కొంతమంది ఉన్నారు ఈ మెడిటేషన్ చేస్తే అన్ని రోగాలు పోతాయంట. బ్రహ్మకుమారి ఒక బ్యాచ్ ఉంది, పిఎంసి ఒక బ్యాచ్ ఉంది. వాళ్ళు ఒక చిన్న నెత్తి మీద ఒక అదేది పిరమిడ్ ఒకటి పెట్టుకొని కూర్చుంటారు అనమాట. చెయ్యండి, వెరీ గుడ్. బట్ మిగతా కూడా ఇంపార్టెంట్. పప్పుచారు చేయడానికి పప్పు ఒకటే సరిపోయిందా మీకు, అన్నీ చేయాలా? దెర్ ఈస్ నో ఆల్టర్నేటివ్. యూ హ్యావ్ టు డూ ఎవ్రీథింగ్. దీనికి ఏంటి ప్రాసెస్, ఆ చెక్ లిస్ట్ పెట్టుకోండి. అందరికి గ్రూప్లో షేర్ చేశానా, అందరికి చేశాను. ఇవాళ ఒక పీడిఎఫ్ పెట్టాను, ప్రింట్ తీసుకోండి. దానిలో చార్ట్ ఉంది, ఆ చార్ట్ రాసుకోండి. ఓకే, డైలీ ఫాలో అవుతున్నాం, దినచర్య ఫాలో అయ్యాం, వెరీ గుడ్. రాంగ్ హ్యాబిట్స్ 0. తర్వాత మనకి డి విటమిన్ తగ్గింది, B12 తగ్గింది, దానికి ఏం వేసుకోవాలి? మీరు అడిగారు కదా పావని గారు, డి విటమిన్ B12 మీద ఒక వీడియో ఉంది, వినండి. మీరు మళ్ళీ మాట్లాడండి, మీరు ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు నాకు ఫోన్ చేస్తే మీకు గైడ్ చేయగలను. ఇప్పుడు మీరు డబ్బులు ఖర్చు పెట్టుకొని చేసుకొని మళ్ళీ మీరు అడగకపోతే లాభం ఏంటి, ఎవరికి నష్టం, మీకే కదా. ఇది మీకు నేర్చుకోవాలా, ఎంత మీరు అలర్ట్గా ఉండి నేర్చుకుంటే మీకు అంత అవగాహన వస్తుంది. ఇప్పుడు నేను గత లాస్ట్ చూడండి, యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ టైం. మీ టైము నేర్చుకోవడానికి దీన్ని పెట్టుకోవాలంటే ఇంత నేను చేసేంత బీభత్సం అవసరం లేదు. మీరు అందరూ చూడండి, కనపడుతుంది. కెన్ యూ సీ దిస్? కెన్ యూ సీ దిస్? కనపడుతుందా వీడియో? వాట్ హ్యాపెండ్? చూడండి, చూడండి. ఒకప్పుడు 8 హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఓవర్ వెయిట్, బీపీ, టాబ్లెట్లు. థైరాయిడ్ మంచిగుంది, కొలెస్ట్రాల్ మంచిగుంది, ఎందుకంటే టాబ్లెట్లు వేసుకునేవాడిని. ఫ్యాటీ లివర్ ఉంది, డయాబెటిక్ ఉంది. అప్పుడు డి విటమిన్, B12, ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి తెలియదు, నాకు ఐడియా లే. తర్వాత 4 మంత్స్లో ఎలా ఇంప్రూవ్ అయ్యాను చూడండి. ఏం చేసాం? డైలీ రాంగ్ హ్యాబిట్స్ 0. ఒకప్పుడు 7 చేసేవాడిని, 0 రాంగ్ హ్యాబిట్స్. దినచర్య ఇవన్నీ 100%. ఏంటి? 1 అవర్ వాకింగ్, స్ట్రెస్ మేనేజ్మెంట్, 7 గంటలు నిద్రపోవటం, 3-4 గంటలు నీళ్లు తాగటం, 2 సార్లు మల విసర్జనకి వెళ్తాం, ఈ స్టిమ్యులెంట్స్, ఇంటాక్సికెంట్స్, ఈ ప్రాసెస్ ప్రోడక్ట్స్ అన్ని ఆపేయటం, 2 సార్లు తింటాం, రోజులో 2 సార్లు తింటాం, మధ్యలో నీళ్లు తప్పించి ఏది తినకపోవటం, ఇది ఫాలో అయ్యాం. సరే, ఇది ఫాలో అవడం వల్ల ఎంత చూడండి, ఈయన ఎంత ఇంప్రూవ్ అయ్యాడు, 16 కిలోలు వెయిట్ తగ్గాడు, 3 ఇంచెస్ వెయిట్ సైజ్ రిడక్షన్, నాన్ డయాబెటీస్. అది చూడండి, 10%, 80%. 10% అంటే ఏంటి? ఆయనకి అప్పుడు ఒక్కటే బాగుంది, ఫ్యాటీ లివర్ లేదు, లివర్ ఫంక్షన్ మంచిగా ఉంది. మిగతా అన్నిటికీ ఆయన ఓవర్ వెయిట్ ఉన్నాడు, బీపీ ఉంది, టాబ్లెట్లు వేసుకుంటున్నాడు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది, ఆ తర్వాత థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, డి విటమిన్ తక్కువ ఉంది, B12 తక్కువ ఉంది. 10 చాలా ఇంపార్టెంట్,
చెప్పాను కదా ఇందాక, మనం ఇల్లు కొనుక్కునేటప్పుడు ఎట్లయితే 3 బెడ్రూమ్లు అన్నీ చూస్తాం అలా చూసుకోవాలి. ఎలా ఇంప్రూవ్ అయ్యాడు చూడండి. ఇంకో ఈయన అంత ఇంప్రూవ్ అయ్యాడు చూడండి. ఈయన ఎక్కువ ఇంప్రూవ్ అయిపోయినా వెయిట్ తగ్గాడు. 9 కిలోలు వెయిట్ తగ్గాడు. 4 ఇంచెస్ వెయిట్ సైజ్ రిడక్షన్ అయ్యాడు ఇందులో. ఇంకో ఆయన అసలు ఇంప్రూవ్ అవ్వాలా. ఇంకో ఆయన 1 కిలో తగ్గాడు అంతే, 1 ఇంచ్ వెయిట్ సైజ్ తగ్గాడు. కానీ మిగతా ప్రాబ్లం అంతే ఉన్నాయి. ఇక్కడ డయాబెటిక్ పెరిగింది. 6.5% హెచ్బి ఉండి 6.6 అయ్యాడు. కారణం ఏంటి? ఆయన కూడా అన్నీ చెప్పాడు. సార్ అన్నీ ఫాలో అవుతున్నాను సార్, చాలా బాగుంది సార్ అన్నాడు డైలాగ్. నేను చెప్పా ఈ డైలాగులు కాదంటే రిపోర్ట్ చూడాలి. అంతకుముందు ఇప్పుడు ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా అనమాట. ఇప్పుడు లాస్ట్ టైం మీ అబ్బాయిని చూశాడు, వాడు 2 సబ్జెక్టులు తప్పినాడు, మిగతా 4 సబ్జెక్టులో తక్కువ మార్కులు వచ్చినాయి. వాడు వచ్చి కథలు చెప్తుంటాడు, బాగా చదువుతున్నానమ్మా, ట్యూషన్లో కూర్చుంటున్నాను, రోజు 7 దాకా చదువుతున్నాను, అన్నీ ఓకే. ఎగ్జామ్ వచ్చాక మార్కులు చూడాలి, ఓహో ఎన్నిట్లో పోయాడని, మనం ఇంప్రూవ్ అయ్యాడని. సో అన్లెస్ యూ డూ ద బ్లడ్ టెస్ట్ యూ విల్ నాట్ నో. ఓకే, ఎనీ క్వశ్చన్స్ ఫ్రెండ్స్? థ్యాంక్ యూ వెరీ మచ్, ఐ అప్రిషియేట్ యువర్ టైం. మీతో రాకపోయినా మీరు స్పెండ్ చేసే టైము. నేను డౌట్స్ ఉంటే అడగండి. సార్ ఇవన్నీ ఒక చోట క్లారిటీ చేస్తారండి వచ్చిందా? టెస్ట్లు? టెస్ట్ అంతా ఒకటే టెస్ట్ ఉంటుందండి, వేరువేరుగా చేయించుకోవాలి? ఒకటే టెస్ట్ ఏంటి, వేరే వేరే టెస్ట్ ఏంటి సార్? అంటే కొంతమంది 5,000 ప్యాకేజీలో టెస్టులు చేస్తారు అని గట్రా అదే అంటుంటారు కదా. చెప్పాను కదా, మనకు కావాల్సిన 8 టెస్టులు. అవి అడిగి ఉన్నాయో లేదో చూసుకోండి. ఇప్పుడు దీనిలో ఇక్కడే పెద్ద అందరి దగ్గర జరిగేటువంటిది అనమాట. ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్ ఏ ప్యాకేజీలో ఉండదు. మీరు 10,000 పెట్టుకోండి, 15,000 పెట్టుకోండి, ఉండదు. కొన్ని ప్యాకేజీలో అయితే డి విటమిన్ ఉండదు, B12 ఉండదు. ఈ 3 టెస్టులు మీరు అడిగి చేయించుకోవాలి. తెలివిగా ఏం చెప్తారు తెలుసా వాళ్ళు, ప్యాకేజ్ చెప్పేవాళ్ళు, అవన్నీ అవసరం లేదండి, మేము 100 టెస్టులు ఇస్తున్నాం, మీరు 8 అడిగారు, ఈ 1,500 అంటాడు. మనం వెంటనే ఓకే అని చేయించుకుంటాం. చెప్పారు కదా, సేమ్ ఎగ్జాంపుల్. ఈ తెలివైన బ్రోకర్ ఏం చేస్తాడు, మీకు మిమ్మల్ని బ్రీడ్ చేయడానికి బాత్రూమ్కి బాల్కనీకి తీసుకెళ్ళడు. అడిగితే మేడం లాక్ అయిపోయింది మేడం ఇది అంటాడు. ఎందుకంటే లోపలంతా కుంపోయింది. సో నిన్న కూడా ఒక మేడం ఎవరు చేయించుకుంది, అడిగితే చెప్పాడంటాడు, బ్లడ్ టెస్ట్ చేసేవాడు, ఇన్సులిన్ ఎందుకంటే అవసరం లేదు, మీకేం ప్రాబ్లం లేదు కదా, అవసరం లేదు అన్నాడంట. అట్లానే చేయించుకొని పెట్టేసింది. సో ఇదేంటి, ఒక పర్టికులర్ పారామీటర్ చూడలేదు మనం. 8 టెస్టులు మీ గ్రూప్లో పెట్టాను చాలాసార్లు. మీరందరూ చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే, ఏదో గెస్ట్ రూపంలో వస్తున్నారు, క్లాస్ వింటున్నారు, వెళ్ళిపోతున్నారు. దాని మీద మీరు మనసు పెట్టట్లేదు. పెట్టుకోండి, ఇన్వెస్ట్ చేయండి టైం. I have invested last 11 yearsలో I have invested 8,000 hours. I keep listening. మీకు ఇంత క్లారిటీ ఎందుకు వచ్చింది చెప్పండి? మిగతా వేనండి, చాలా మంది ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీకు అసలు ఎలిఫెంట్ ఏంటో తెలియదు, ఎలిఫెంట్ ఎప్పుడు చూడాల, దాని గురించి తెలియదు. 4 గుడ్డోళ్ళు మీకు ఎలిఫెంట్ గురించి చెప్తారు అనుకోండి, పట్టుకొని ఏం చెప్తారు చెప్పండి? ఒకటి కాళ్ళు పట్టుకొని ఎలిఫెంట్ స్తంభం లాగా ఉండదు అంటాడు. ఇంకోటి తోక పట్టుకొని ఏం చెప్తాడు, చీపురు లాగా ఉందంటాడు. ఇంకోటి చెవు పట్టుకొని ఏం చెప్తాడు, చాట అంటాడు. ఇప్పుడు స్తంభం, చాట, చీపురు మీకు ఏమైనా అర్థమైందా? చెప్పండి. ఇక్కడే ప్రాబ్లం. ఇప్పుడు వెంటనే ఏం చెప్తారు చాలా మంది, డైట్ ప్లాన్ చెప్తాడు, ఈ డైట్ చేయండి, ఇది అద్భుతం. డైట్ 1 ఇంగ్రీడియంట్ ఇన్ హెల్త్. 1 ఇంగ్రీడియంట్. పప్పుచారులో ఎట్లయితే పప్పు ఒక ఐటమో, ఒకటే అది, పప్పు ఉంటే అవ్వదు, మిగతా అన్నీ వేయాలి. అలానే ఫుడ్, హైడ్రేషన్, ఎలిమినేషన్, ఫిజికల్ ఎక్సర్సైజ్, స్ట్రెస్ మేనేజ్మెంట్, స్లీప్. ఫుడ్లో ఏంటి, ఏమి అవాయిడ్ చేయాలి, ఏది తినాలి, ఎన్నిసార్లు తినాలి, ఈ క్లారిటీ లేదనుకోండి, ఇంకా మనం కూడా గుడ్డేది చెరువు వేరేడు వెళ్తున్నాం. తెలుసా ఎగ్జాంపుల్, గుడ్డేది చెరువు పోవటం అంటే ఏంటి? మీ చెరువులోకి గుడ్డెత్తి పోతే మీరు హ్యాపీయా, మంచి ఎత్తి పోతే హ్యాపీయా చెప్పండి? ఇప్పుడు మీకు మీ పొలం ఉంది, మీ పొలంలో ఒకసారి గుడ్డెద్దు వచ్చింది, ఇంకోసారి మంచి ఎద్దు వచ్చింది. దేనివల్ల ఎక్కువ నష్టం మీకు? రెండు సేమే కదా సార్. కానీ ఒక అడ్వాంటేజ్ ఉంది గుడ్డెద్దు వల్ల. గుడ్డెద్దుకి ఏంటంటే పాపం దానికి తెలియదు ఎటే మంచిగా గ్రీన్గా ఉందో తింటాం. అది వెళ్ళి ముళ్ళల్లో మూతి పెట్టుకుంది అనుకోండి, గుచ్చుకుంటే పారిపోయింది అది. అదే మంచి ఎద్దు అనుకోండి, తెలివిగా ఎక్కడెక్కడ బాగా పండిందో, మంచి స్మూత్గా ఉన్నాయి తినేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు మన బ్యాచ్ కూడా అంతే. ఆయన ఏదో చెప్పాడు, ఈయన ఏదో చెప్పాడు, ఏం కాదు, మీరు అడగండి నన్ను క్వశ్చన్స్. మనం ఎందుకు 4 లీటర్ నీళ్ళు తాగాలి, 2 సార్లు మల విసర్జన ఎందుకు, 1 అవర్ ఎందుకు, వారంలో 2 సార్లు 3 సార్లు చేస్తే చాలు కదా. చాలా మంది చెప్తారు అంట, వాడు 30 నిమిషాలు 4 రోజులు 5 రోజులు చేస్తే చాలంట. కానీ తింటాను మటుకు 6 సార్లు తినమని చెప్తారు క్లియర్గా. రోజు 6 సార్లు కంపల్సరీ తినాలా.
బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, మిడ్ మీల్, బిఫోర్ లంచ్ ఒకటి కుమ్మేయటం, మళ్ళీ తర్వాత తింటాం, నైట్ పడుకునే ముందు తింటాం. 5-6 సార్లు డాక్టర్లే చెప్తుంటారు. కొంచెం కొంచెం చిన్న చిన్న మీల్స్ తినమంటారు అనమాట. అంటే బ్యాండ్ పడతానికి అనమాట. వాడికి ఫ్యూచర్ కస్టమర్ మీరు. వాడి మాట వింటే 5-6 సార్లు తింటే ఏమవుతుంది? యు ఆర్ గోయింగ్ టు బే కన్ఫర్మ్డ్ కస్టమర్ ఫర్ హిమ్ అండ్ ఆల్సో లైఫ్ లాంగ్ కస్టమర్. ఈ మధ్య డాక్టర్లు కూడా ఏం చేస్తున్నారు, అందరూ వెళ్ళగానే వాడికి ఒక కార్డు ఇస్తారు, పర్మనెంట్ అకౌంట్ లాగా. ఇంకా కార్డు పట్టుకొని వెళ్ళాలా, రాస్తాడు అనమాట. లాస్ట్ మీరు రాలేదేందండి, లాస్ట్ 3 నెలలు కానీ 3 నెలల ముందు. ఇప్పుడు ఎందుకు వెళ్ళాలి మనం డాక్టర్ దగ్గరికి చెప్పండి? యూ కాంట్ బి లివింగ్ విత్ మెడిసిన్ లైఫ్లో. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ అప్రిషియేట్ యువర్ టైం. మీరు అందరూ గ్రూప్లో షేర్ చేయండి మీ ఫీడ్బ్యాక్ షేర్ చేయండి. మీరు ఏమి ఇంప్రూవ్ అవుతారు చెప్పండి, డౌట్స్ అడగండి. ఓకే, ఎనీ డౌట్స్, ఎనీ క్వశ్చన్స్? ఎలా ఉంది క్లాస్? మీకు ఏమన్నా క్లారిటీ వచ్చిందా? మళ్ళీ అనుకోవచ్చు మీరు, ఏంటి సార్ ఈయన చెప్పిందే చెప్తాడు, ప్రతి క్లాస్లో ఇదే చెప్తామని. చూడండి, మన మనిషి పుట్టిన కాడి నుండి, మన ఫస్ట్ రాముడు త్రేతాయుగం నుండి కూడా మనిషికి 2 చేతులే, 4 రాలా, 2 కాళ్ళే. అర్థమైందా? కొత్తగా మనం పొడిచేదేమిలే. బేసిక్ అర్థం చేసుకోండి, ఇది ఫాలో అవ్వండి. అందరూ ఏమనుకుంటారు, మాకేదో ఏంటి కొత్త ఏం చెప్పట్లేదు ఈయన, మాకు కొత్త ఏంటండి, కొత్త తర్వాత తెలుసుకుందాం. ఇది బేసిక్ చేయండి. మనకి బిల్డింగ్ కడుతున్నాం అనుకోండి, మెయిన్ ఏంటి? ఫౌండేషన్. మనం ఏం చేస్తాం, ఏ కలర్ వేయాలి, ఆ డిజైన్ ఎలా ఉండాలి, అవి తర్వాత. ఇది బేసిక్స్ ఇంపార్టెంట్. ప్రాపర్ ఫౌండేషన్, ప్రాపర్ పిల్లర్స్, ప్రాపర్ వాల్స్. ఆ తర్వాత మీరు కామెడీ చేసుకోండి, ఏదైనా దాన్ని ఎలా డిజైన్ చేసుకోవాలో చేసుకోండి. మనకు ఇక్కడ కూడా అంతే. ఇది చేసి ఆ తర్వాత స్లోగా మీరు మార్చుకోండి. ఓకే, మంచి డైట్ ఏంటి, మంచి న్యూట్రిషన్స్ ఫుడ్ ఏంటి, ఇది ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.